హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ ఓన్ వ్లాగ్ వీడియో. అయితే మా బాబుది బర్త్డే ఉంది కాబట్టి మేము జూడియోకి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అతని బర్త్డే ఇంకా 2 days. అయితే మేమైతే ఇప్పుడు రెడీ అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే బయటికి వెళ్ళాము. ఎండ అనేది చాలా బాగా కొడుతుంది. ఏం చేయాలో తప్పదు కదా వెళ్ళడం. రేపైతే కొంచెం నార్మల్ బిజీగా ఉంటాము. ఎల్లుండి అయితే అతని బర్త్డే. అయితే మేము ఇప్పుడే అతని కోసం డ్రెస్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయితే అయిపోయాము. అయితే మేము ఇక్కడ జూడియోకి అయితే వచ్చాము. అయితే మా పిల్లలు ఏం చేశారంటే ట్రాలీ ఆల్రెడీ తీసేసుకున్నారు. డ్రెస్సెస్ అయితే ఇక్కడ మెన్స్ వేర్లో ఉంది. అయితే మా బాబు ఏం చేస్తున్నాడు, మీరు షాపింగ్ చేయండి, మేము ఇక్కడనే ఆడుకుంటామని చెప్పి నా దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళైతే ఈ వీడియో అయితే షూట్ చేశారు. అదే మీకు డిస్టెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. వాళ్ళు చిన్నగా ఉన్నారు, వీడియో ఏమో కొంచెం మీద చేసి చూపిస్తున్నారు. అయితే ఇవంతా మెన్స్ వేర్. వాళ్ళు ఆటలో కానీ వీడియో అయితే చాలా బాగా క్లియర్గా అయితే తీశారు. నేను అందుకే యూట్యూబ్లో ఇప్పుడు పోస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అయితే వాళ్ళు చేసే అల్లరికి నేనేం చేయాలో అర్థమవుతలేదు. చాలా మదర్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని తీసుకొస్తారు జూడియోకి. అయితే వాళ్ళు షాపింగ్లో ఉంటారు, పిల్లలు షాపింగ్లో ఉంటారు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు తీసుకున్న గ్రోసెస్లో అలా వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ పెట్టుకుంటాము, తర్వాత అయితే తీసేస్తాము. నేను చాలాసార్లు అయితే అలానే చేశాను. వాళ్ళకి ఇష్టం అన్నీ తీసుకుంటారు, తర్వాత నేనేమో సైడ్లో అయితే పెట్టేస్తాను. అయితే ఇక్కడైతే సెంట్స్, పర్ఫ్యూమ్స్ అనేది చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. అయితే డ్రెస్సెస్లో మంచిగా ఉన్నాయి డ్రెస్సెస్. నేను తీసుకుందామని అనుకునే వరకు ఏమో అంత పిల్లలు చాలా సతాయిస్తున్నారు. మా పిల్లలు అయితే ట్రాలీ తీసుకొని ఆడి ఈడ వెళ్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళారో అనేది మొత్తం దోలాడడానికి అయితే వెళ్ళాను. నట్ సైడ్ వెళ్ళంగానే మళ్ళీ వీళ్ళైతే 9 నుంచి అయితే వచ్చారు. మా బాబుకి అయితే డ్రెస్ అయితే సెలెక్షన్ అయితే చేసుకున్నాను, కానీ గర్ల్స్ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ టైం వచ్చి బై చేసుకుంటాను. పిల్లలు స్కూల్ వెళ్ళిపోయా కానీ అయితే ఫిక్స్ అయితే అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను షాపింగ్ అయితే చేయడం చాలా కష్టము. మీరే చూస్తున్నారు కదా వాళ్ళు ట్రాలీలో ఎలా ఆడుతున్నారో, మొత్తం చండాలంగా చేసేస్తున్నారు. మీరే చూడండి ఎలా చేస్తున్నారో వాళ్ళు. అయితే డ్రెస్ అయితే అతనికి ఫిక్స్ అయిపోయింది. అయితే నేనైతే ఇక్కడ బిల్లింగ్ చేయించడానికి అయితే వెళ్ళాను. ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వీళ్ళు వచ్చేసారు. నేనేం చేయాలో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మా బాబు అంటుండు, ఆ డ్రెస్ వద్దు, నాకు ఈ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ అంటే ఆ డ్రెస్ కావాలా. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా షాపింగ్కి వెళ్ళేటప్పుడు? అందుకే పిల్లల్ని తీసుకెళ్ళకుండా షాపింగ్కి వెళ్దాం అనుకుంటేనేమో వాళ్ళ సైజ్ మనకు అస్సలు అర్థం కాదు. ఒక చిన్నగా మళ్ళీ వాళ్ళకి మనం తీసుకెళ్ళకుండా వెళ్తే వాళ్ళ సైజ్ చిన్నగా ఉంటుంది, ప్యాంట్ అనేది రాదు, షర్ట్ అనేది రాదు, మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎందుకని అవన్నీ తలకాయ నొప్పి అని మేమైతే పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళ ట్రయల్ రూమ్లో ట్రయల్ చేసి వాళ్ళకి ఇష్టమైనది తీసుకుందాం అన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళకి నచ్చింది ఇప్పియకపోతే అనేది చాలా మొండితనం అనేది చాలా చేస్తారు. అయితే తప్పదు కానీ పిల్లలకైతే తీసుకొని వచ్చాను. అయితే నా ఫేస్ అయితే ఎండలో చాలా డర్టీ అయిపోయిందని ఒక ఫేస్ మాస్క్ అయితే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ నాకు అంతగా నచ్చలేదు, నేను తీసుకోలేదు. అయితే ఇవన్నీ అయితే షూట్ అయితే చేసాము ఇలా వీడియోలో. అయితే మేము అనుకున్నాము ఫిష్ ఏమన్నా తీసుకుందాము అని అనుకున్నాము, బట్ ఏం తీసుకోలేదు. దాని పక్కనే స్టార్ అని గ్రోసరీస్ ఉన్నాయి, దాంట్లో అయితే వెళ్ళాము. ఆ గ్రోసరీస్ దాంట్లోనే ఈ ఫిష్ అనేవి పెట్టారు. చూడండి ఎలా ఉన్నాయో ఫిషెస్. మేమైతే లైవ్ ఫిషెస్ అయితే తీసుకుంటాము, ఇలా ఐస్లో పెట్టింది అయితే తీసుకోము. లైవ్ ఫిషెస్ అవి మళ్ళీ కట్ చేసి అప్పటికప్పుడు కర్రీ వండితే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రెష్ అప్పుడప్పుడే కోయించి అయితే తీసుకుంటాము. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే చూడండి ఎలా ఉందో. వెజిటేబుల్ తీసుకోగానే సడన్గా మా బాబుకు మ్యాంగోస్ కనిపించగానే అతను ఏడుపు స్టార్ట్ పెట్టాడు, మమ్మీ మ్యాంగోస్ కావాలా. బట్ నేనైతే ఎందుకు టేస్ట్ ఇంకా ఉగాది అయితే రాలేదు, అయితే ఎందుకైనా మంచిగా ఒక 3 pieces తీసుకుందాము ఎలా ఉంటుందో అని అయితే 3 pieces అయితే తీసుకున్నాకేమో వీళ్ళ షాపింగ్ అనేది అయిపోతలేదండి. చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మేమైతే రిటర్న్ బ్యాక్ అయితే అడుగుదామనుకున్నాము. అయితే మేమైతే బిల్ అయితే చేయించుకున్నాము, చేయించి రిటర్న్ బ్యాక్ అయితే అయ్యాము. వెళ్తుండగానే అయితే ఒక స్టోర్కి అయితే వచ్చాము మేము. స్టోర్ అంటే స్టోర్ కాదు, అది ఒక ఫామ్ టైప్ లాగా ఉంది. అందులో అయితే వేరుశనగలు, కందులు ప్లస్ ఏమో మొక్కజొన్న ఇత్తులు అవైతే కనిపించాయి. తీసుకుందామని అయితే ఆగాము. బట్ అయితే ఆడ క్వింటాల్ లెక్కల్లో ఉంటాయంటే ఇట్లయితే కేజీస్లో అయితే ఇయ్యారని చెప్పారు మాకు. అయితే ఇవైతే కందులు, దాని పక్కన కనిపిస్తున్నాయి అవేమో పల్లీలు, డ్రై పల్లీలు అంట.
అయితే అవి ఆయిల్కి యూజ్ చేస్తారని చెప్పారు. ఇట్లనే ఆయిల్కి పీనట్స్ అవన్నీ ఇట్లా ఇస్తాము అని చెప్పారు. అయితే మేము కేజీ అయినా ఇవ్వండి అని అంటే వాళ్ళు అయితే ఒప్పుకోలేదు ఇవ్వనీకి. అలా అయితే ఇందులో మొక్కజొన్న ఇత్తులు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్ డ్రై అయిపోయినాయి. నాకైతే నచ్చాయి. బట్ వాళ్ళు ఇస్తలేరు. మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు ఇవ్వనప్పుడు. వాళ్ళు అన్నారు ఇప్పుడు ఒక 2 hours అయితే ఇడైతే మార్కెట్ అయితే పడుతుంది, మీరు అప్పుడు బై చేసుకోండి అని చెప్పారు. బట్ ఆ 2 hours అంటే చాలా లేట్ అయిపోతుంది, పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళాలని ఆగున్నాము. ఏదో జస్ట్ వీడియో క్యాప్చర్ చేసి అయితే చేసాము. చూసారు కదా ఎంత పెద్ద మార్కెట్ ఉందో. ఇందులో అయితే అన్ని A to Z అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే పచ్చిపల్లికాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము మా ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.